హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరే రుచి లాక్స్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో గుత్తి బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మసాలాలు ఎక్కువ వేయకుండా సింపుల్గా చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. టేస్ట్ మాత్రం ఏం మాత్రం తీసిపోదన్నమాట. సూపర్ ఉంటుంది. ఎప్పుడు గుత్తి వంకాయ ఫ్రైలో దొండకాయ అవి చేసుకుంటూ ఉంటారు, కానీ ఇలా గుత్తి బెండకాయ ఫ్రై చేసుకోండి. ఎలా చేయాలో నేను చూపిస్తాను. అందుకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడైతే కొంచెం శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, పల్లీలు, ఎండుమిర్చి తీసుకొని దోరగా వేయించేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. అవన్నీ బాగా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో ఒక 10 దాకా వెల్లుల్లిపాయలు, నువ్వులు వేసుకోండి. నేనైతే ఏమ్స్ కుక్వేర్లో చేసుకుంటున్నా. దీంట్లో చేసుకోవడం వల్ల ఫాస్ట్ కుకింగ్ అవుతుంది. వాటర్లెస్, ఆయిల్లెస్ కుక్వేర్స్ అనమాట. మీకు ఏమైనా ఏమ్స్ కుక్వేర్స్ కావాలంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. ఈ మసాలాలు దోరగా వేయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో పెట్టేసుకొని ఇందులో కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకొని మిక్సీ పెట్టేసుకోండి. ఇప్పుడు లేత బెండకాయలు ఒక 1/2 కిలో తీసేసుకొని కొన మొదలు కట్ చేసేసుకోండి. ఇలా లేతగా ఉంటేనే ఫాస్ట్గా కుక్ అవుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ముదిరింది అయితే అంత టేస్ట్ ఉండదు. బెండకాయలు క్లీన్గా కడిగేసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఓపెన్ చేసి చూడండి. ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఏదైనా పుచ్చున్నా కూడా మనకి బాగా తెలుస్తుంది. ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై. మీరు మామూలుగా చిన్న చిన్న ముక్కలకి కట్ చేసుకొని కర్రీగా అయినా చేసుకోవచ్చు, ఇలా గుత్తి బెండకాయ ఫ్రై అయినా చేసుకోవచ్చు. మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్తోనే చేసుకుంటున్నాను. నేను చాలా తక్కువ ఆయిల్తోనే చేసుకోవచ్చు అనమాట ఏమ్స్ కుక్వేర్లో. చూడండి, ముందుగానే స్టఫ్ చేసుకున్న బెండకాయలన్నీ ఇందులో వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అలాగే కుక్ చేసేసుకోండి. బాగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఇంకొక పక్క కర్రీ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నా కదా, అవి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక చిన్న పాత్ర పెట్టేసుకొని కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, నేనైతే వడియం వేసుకుంటున్న, టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు, ముందుగానే స్టఫ్ చేసుకున్న బెండకాయలు ఇందులో వేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. చూడండి, కొంచెం మగ్గిన తర్వాత 2 పక్కలను బాగా ఇలా తిప్పేసుకోవాలి. కొంచెం అంటుకున్నట్టు అనిపించినా కూడా అది కూడా మనకి బెండకాయలోకి వచ్చేస్తుంది. ఇలా బాగా వేగిన తర్వాత ఒక చిన్న ప్లేట్ తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి. దీంట్లో ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదు. ఉప్పు ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి అకస్మాత్ సరిపోకపోతే బెండకాయలు వేసేటప్పుడు పైన అలా చల్లుకోండి. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుంది గుత్తి బెండకాయ ఫ్రై. చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. మీరు అలాగే తిని చూడండి, అద్భుతం, చాలా బాగుంటుంది. వేడివేడి రైస్లో నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుందో. ఇక్కడ చూడండి, బెండకాయలు వేసుకున్న తర్వాత ఆ మసాలా అంతా ఇందులో వేసేసుకొని కొంచెం వాటర్ వేసి లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోవచ్చు. సింపుల్ అండ్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా గుత్తి బెండకాయ ఫ్రై అలాగే కర్రీ కూడా చేసుకోవచ్చు. మీకు ఏ రెసిపీ నచ్చిందో కమెంట్ చేయండి. నాకైతే గుత్తి బెండకాయ ఫ్రై అద్భుతంగా ఉంది. కర్రీ కూడా చాలా బాగుంది. బగారా రైస్లో అయినా వేసుకొని తినచ్చు, రైస్లో అయినా తినచ్చు అనమాట. నచ్చిందా మీకు? అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. గుత్తి బెండకాయ ఫ్రై చాలామంది చెయ్యరు, రకరకాలుగా చేసుకుంటారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.